ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమ కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభువా ఈ దినము అయా మరి ఈ యొక్క బీహార్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. దాని రాజధాని పాట్నా కొరకు జనాభా 12,80,00,000 ప్రజల కొరకు దేవా 38 జిల్లాల కొరకు 45,103 గ్రామాల కొరకు ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారులు నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను. బీహార్ రాష్ట్రంలో నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షణ కార్యము మోక్షానికి దయచేయి. ఎవరైతే నీ పరిచర్యకి ఆటంకం ఉంటున్నారో వారిని క్షమించి అట్టి వారిలో కూడా నీ యొక్క ఉద్దేశములు ఉన్న వారిని రక్షించమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 403 పాట పాడుకుందాం. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చి, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చి. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చి, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చి. లోకములో మానవులెల్లా ఘోర పాపములు చేసి, లోకములో మానవులెల్లా ఘోర పాపములు చేసి, దేవుని మహిమకు దూరమైపోయిరి, దేవుని మహిమకు దూరమైపోయిరి. మానవుల నీతి క్రియలు మురికి పీలుకులే, మానవుని నీతి క్రియలు మురికి పీలుకులే. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చి, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చి. ప్రభు యేసు క్రీస్తు నందు ఏ పాప దోషము లేదు, ప్రభు యేసు క్రీస్తు నందు ఏ పాప దోషము లేదు. మానుపై వ్రేలాడుగా మన దోషములకై, మానుపై వ్రేలాడుగా మన దోషముల కొరకై, మరణమును గెలిచి విజయమునిచ్చి నీతిగా తీర్చే, మరణము గెలిచి విజయమునిచ్చి నీతిగా తీర్చే. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చి, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చి. ఎందరో విశ్వసింతురో ప్రభువైన క్రీస్తుని, ఎందరో విశ్వసింతురో ప్రభువైన క్రీస్తుని, వారే పొందేదారుగా నిత్య రక్షణ, వారే పొందేదారుగా నిత్య రక్షణ. నేడే మీ కనుకూల సమయము, రక్షణ దినము, నేడే మీ కనుకూల సమయము, రక్షణ దినము. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసే రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చి, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 4వ అధ్యాయము కొన్ని మాటలను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం లేదా 17వ వచనం.
తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడైన యెహోవా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందుని గూర్చి నేను అనేక జన్మలకు తండ్రిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండినని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమ్మి 100 వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాస మూలమున బలము నొందును. ఆ శ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనల్ని ఈ రీతిగా యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని, వాట్సాప్ ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి సహాయం చేసిన దేవునికి మన ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించిన వారమై ఉండాలి. కనుక రోమపత్రిక 4వ అధ్యాయం మనం చదువుకున్నాం, 17వ వచనం నుంచి చదువుకున్నాం. ఆ భాగాన్ని చదువుబడిన లేఖన భాగాన్ని ముందుగా వెళ్ళి ప్రభు వాక్యాన్ని ధ్యానిద్దాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నవాటిగానే పిలిచేవాడినైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇందుని గూర్చి నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించుతని అని వ్రాయబడి ఉన్నది. ఎవరు అతడు అని మన 16వ వచనం చూస్తే, ఆ హేతువు చేతను ఆ వాగ్దానము ఆ యావచ్చును అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టు విశ్వాసం గల వారికి దృఢ విశ్వాసం కావాలని కృపననుసరించినదై ఉండినట్లు అది విశ్వాస మూలమునైదాయెను. అబ్రహాము వాగ్దానాన్ని నమ్మాడు, అది అతనికి నీతిగా చేయగలిగింది. అబ్రహాము తనకొక్కరికే కాకుండా అబ్రహాము తనకున్నట్టు విశ్వాసం గల వారికి కూడా ఆ వాగ్దానాన్ని కనుక ప్రభు అయిన యెహోవా యేసు ప్రభువారు వాగ్దానాన్ని నెరవేర్చేవాడు, నమ్మదగినవాడు, నీతిమంతుడు. కనుక ఆ వాగ్దానమును ఎట్లా నెరవేర్చాడంటే ఆయన మృతులకును సజీవులుగాను. కనుక ఇస్సాకుని మృతుల్లో నుంచి కనుక తండ్రి అయిన దేవుడు అబ్రహాముకి తన ఇస్సాకుని ఆ బలిపీఠమును తిరిగి అప్పగించినట్లుగా ఇది ఏమి మనకు సూచిస్తుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జనన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపం చేస్తుంది. ఇస్సాకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జనన మరణ పునరుద్ధానానికి జ్ఞాపం చేస్తూ ఉంది. అతడు అనేకులకి తండ్రిగా ఉండి నేను అనేక జన్మలకు తండ్రిగా నియమించి తిని అని ఎవరు అబ్రహాముతో అన్నారంటే సృష్టికర్తన దేవుడు యెహోవా అంటే ఉన్నవాడు అన్నువాడు అంటే తను తాను ఈ భూమి ఆకాశం ఏమీ లేనప్పుడు ఉండగలిగే దేవుడే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆ దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ సంతానము ఇలాగూ ఉండినని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగినట్లు అనేక జన్మలకు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేదు. ఏంటి కారణము అని మనం చూస్తే, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించిన గాని తన శరీరం అబ్రహాము శరీరము మృతతుల్యమైపోయింది, శారా గర్భము కనుక మృతతుల్యమైపోయింది. పిల్లలు కనడానికి ఎటువంటి అవకాశం లేని సమయంలో
కనుక అబ్రహాము కనుక దేవుడిచ్చిన వాగ్దానాన్ని, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణుల వలె నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జన్మలకు నిన్ను తండ్రిగా చేస్తాను, నిరీక్షణ లేనప్పుడు కూడా అబ్రహాము నమ్మగలిగాడు. ఈ మాట ప్రపంచంలో కనుక గర్భఫలము లేని ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి అన్యజనులైన వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, నిరీక్షణ ఉంచితే, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, ఆ వాగ్దానం నీ ఎడల కూడా నీ విశ్వాసం మూలముగా గర్భఫలము యెహోవిచ్చు బహుమానం. కనుక ఆ బహుమానమును నువ్వు కూడా పొందుకోవాలంటే అబ్రహాము వలె నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకంగా విశ్వసించాలి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. అవిశ్వాసము అబ్రహాముకి ఉన్నప్పుడు కూడా ఏంటి అవిశ్వాసం అంటే, నేను నా శరీరం మృతతుల్యమైపోయింది, నా భార్య గర్భము మృతతుల్యమైపోయింది, ఆమె శరీరం క్షీణించిపోయింది, ఆమె నెలసారి ఆగిపోయింది, ఆమె పిల్లలు కనడానికి ఎటువంటి శరీర సంబంధమైన శక్తి, బలము, ఎటువంటి పరిస్థితులు లేవు కనుక ఇది ఎట్లా సాధ్యమని అబ్రహాము నిరీక్ష లేనప్పుడు కూడా వాగ్దానాన్ని నమ్మాడు. గనుక ఈ సృష్టి ఏమీ లేనప్పుడు తన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. ఆకాశము కలుగునుగాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక అంటే కలిగే, భూమి కలుగునుగాక అంటే, ఏ జీవరాశులు, ఆ చతుష్పద జంతువులు కలుగునుగాక అంటే అన్నీ కలిగాయి. కానీ ఓ పురుషుడా నువ్వు కలుగునుగాక అనలేదు, కానీ తన స్వరూపం ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు, తన జీవం ఇచ్చిన దేవుడు. కనుక ఆ యొక్క మొదట ఆదాముని మట్టితో చేసిన దేవుడు కనుక తన ప్రకటన చేసి కనుక ఎముకని స్త్రీగా చేశాడు. ఆ స్త్రీ నుంచే ఆ స్త్రీకి గర్భఫలం ఇచ్చి కనుక భూమి మీద సంతానాభివృద్ధి కలుగు చేసి అదే దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నీ సంతానమును ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణుల వలె చేస్తాను అంటూ వచ్చాడు. ఆయన వాగ్దానం ఇచ్చేవాడు, నమ్మదగిన వాడు. ఆ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం మూలమున అబ్రహాము బలము పొందాడు. ఇక్కడ గమనించినట్లయితే వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడని అబ్రహాము నమ్మి తనకు విశ్వాసము కలిగినప్పుడు కూడా నిరీక్ష లేనప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మి తన జీవితంలో దేవుని మహింపరచు ఆ వాగ్దాన్ని నెరవేర్చుటకు యెహోవా సమర్థుడు అని విశ్వసించిన అబ్రహాము విశ్వాసం మూలమున బలము పొందాడు. ఇది మనకేమి జ్ఞాపకం చేస్తుంది? సేవా జీవితంలో ఆయన సేవకు పిలిచినప్పుడు సేవలో ఉన్న సేవకులారా, విశ్వాసం మూలముగా మన పితరులు తమకున్న విశ్వాసం బట్టి ఎర్ర సముద్రమును మా ప్రభువు దాటించినట్లుగా వారి విశ్వాసం మనం గమనిస్తున్నాం. విశ్వాసం బట్టి ఎరుకో ప్రాకారము చుట్టూ వారు పలుమారులు 7-6 మార్లు తిరిగి 7వ మారు ఒక్కరోజు మాత్రం వారు కేకలు వేసి బోర్లు ఊది వారు ఆ యొక్క కొండలు బద్దలు కొట్టినప్పుడు ఆ ఉన్నతమైన ఆ ప్రహరీ కూలిపోయినట్లుగా విశ్వాసం బట్టి అగ్నిలో వేయబడిన షద్రకు, మేషకు, అబేద్నెగోని కనుక మనం 3 మనుషులు వేస్తాము, 4వ రూపము కనుక దేవతను పోలి ఉందని మంత్రి అవును రాజు అంటే వారిని పిలిచినప్పుడు వారి తల వెంట్రుకలు కాలేదు, వారి బట్టలు కాలేదు, వారి శరీరము కాలేదు. కారణం ఏంటంటే వారు విశ్వాసును బట్టి అన్న రాజా ఇందుని గురించి సపత్తుత్రము చింత మాకు లేదు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినప్పుడు కూడా నువ్వు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు మేము సాగిలపడి నమస్కారం చేయమని వారు విశ్వాసును బట్టి చెప్పగలిగి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో, మన జీవితంలో ఎటువంటి ముందు కష్టము, శ్రమ, బాధ, ఎటువంటి శత్రువు యొక్క ప్రణాళికలు సంఘములో కానీ, గృహములో కానీ, భార్యాభర్తలు కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆయన ఆదరించే దేవుడు గనుక అబ్రహాము మృతతుల్యమైన సారా గర్భమును ధరించడానికి అబ్రహాము విశ్వసించినట్లుగా ప్రియ అన్యజనులారా, యేసు ప్రభువారు గర్భఫలం ఇచ్చేది ఆయన, గర్భము తెరిచేది ఆయన, పిండమగున్నప్పుడు ఆ యొక్క పిండాన్ని చూసింది ఆయన, ఆ ఎముకలు లెక్క పెట్టింది ఆయన, గర్భుని బయటికి ఉద్భవింప చేసింది ఆయన, తల్లి ఎదురు పాలు తాగని మనసు పుట్టించింది ఆయన, చేయపడుకుని నడక నేర్పింది ఆయన. సమస్తము ఆయన అయితే నువ్వు చేయగలిగింది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచితే చాలు.
ఆయన్ని నీ హృదయపూర్వకంగా నమ్మగలిగితే చాలు. కనుక అబ్రహామును అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుచేత అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు, ఎవరైనప్పుడు కూడా, సేవకులైన, విశ్వాసులైన, అన్యజనులైన, ప్రభువుకు వ్యతిరేకం ఉన్నవారు అప్పుడు కూడా అది అతనికి ఎంచబడని నిమిత్తము మాత్రమే కాదు, అందుచేత అది అతనికి నీతిగా గనుక ఎంచబడి. నీవు కూడా యేసుప్రభువారు నీతిమంతుడు, ఆయనందు నీ విశ్వాసం ఉంచినట్లయితే నీ గర్భఫలం కావచ్చు, నీ భూఫలం కావచ్చు, నీకున్న అప్పులు కావచ్చు, నీకున్న కఠినమైన కోర్టు సమస్య కావచ్చు, నీకున్న శత్రువు ప్రణాళికలు నీ మీద ఎంతమంది నీ మీద దాడి చేసినప్పుడు కూడా కీర్తన 103 మనం గమనించినట్లయితే, కీర్తన 124 అధ్యాయంలో మనం గమనించినట్లయితే శత్రువు మన మీద ఏ రూపంలో మన మీద దాడి చేసినప్పుడు కూడా చూడండి, 124 కీర్తనలో మొదలొచ్చిన మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపై రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఉందరు. జలములు మనలను ముంచివేసిండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. గమనించారా? కనుక ఆ రీతిగా యెహోవా మనకు తోడై ఉండని ఎడల, శత్రువులు కావచ్చు, జలప్రలయం కావచ్చు, తుఫాను కావచ్చు, భూకంపము కావచ్చు, ఈ భూమి మీద శత్రు పరిస్థితులు ఏవైనా మన ముందు ఉండొచ్చు, కానీ వాటన్నిటిలో కూడా విజయాన్ని అనుగ్రహించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ అబ్రహాము జీవితంలో మనం గమనించినట్లయితే అది అతనికి మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకను ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. గమనించారా? మన ప్రభు అయిన యేసుని మృతుల్లో నుండి, యేసు ప్రభువారు మృతుల్లో నుండి లేపినందున విశ్వాసం ఉంచిన మనకు కూడా, కనుక విశ్వాసం లేని వారు కూడా విశ్వాసం ఉంచినట్లయితే యేసు ప్రభువారు మృతుల్లో నుంచి, సమాధిలో నుంచి మూడో దినాన్ని ఎట్లా ఆయన మృత్యుంజయుడై, ఓ మరణమాని ముళ్ళెక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ అని మరణాన్ని జయించి తిరిగి సజీవుడిగా ఆయన సమాధిని బయటకు వచ్చి, ఆయన సమాధిని మూడో రోజుకే ఖాళీ చేయబడ్డాలి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రపంచంలో దేవులు, దేవతలు, దైవాలు, గురువులు, బాబాలు, దైవత్వం కలిగిన పేరు ప్రఖ్యాతి గాంచి ప్రపంచంలో ఈ మనుషుడే గురువు, దేవుడు అనుకున్న వారు కూడా చనిపోయి కుళ్ళిపోయారు, వారి దేహాలు మూయబడ్డాయి. గనుక సృష్టికర్తన దేవుడు ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రక్తములో ఎవరు కడగబడతారో, ఎవరు యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఆ యేసు ప్రభువారు ఎట్లా మృతుల్లోని తిరిగి లేచాడో ఆ రీతిగా ఒకరోజు నీవు మరణములో నుంచి లేవడానికి అవకాశాలు ఉన్నాయని బైబిల్ గ్రంథము యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూడండి, నా యందు విశ్వాసం ఉంచు వారిని ఆయన మృతుల్లో నుంచి కూడా లేపడానికి సమర్థ కలిగిన దేవుడని లేఖనం మనకి యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూడండి, ఎంత స్పష్టతమైన దేవుని వాక్యము మనకి ఆధారముగా ఉన్నదని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు మృతుల్లో నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చినది, ఇప్పుడే వచ్చినది, దానిని వినివారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారును తనంతట తాను జీవము గలవాడినుటకు కుమారునికి అధికారము అనుగ్రహించు. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధులున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడి చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చుదురు. గమనించారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకను ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడును. ఆయన దేని కొరకు సిలువేయబడ్డాడు, దేని కొరకు ఆయన సమాధి తిరిగి లేచినంటే మన అపరాధములు క్షమించడానికి,
ఆయన రక్తము ద్వారా మన పాపమును పరిహరించి ఆయన మృతుల్లో నుంచి లేచి ఆయన రక్తము ద్వారా ఎవరు యేసు ప్రభువుని నోటితో పాపం ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వారిని నీతిమంతులై తన రక్తంతో కడిగి వారిని పరలోక రాజ్యానికి సొత్తుగా చేయడానికి ఇష్టపడిన దేవాతి దేవుడు. అట్టి దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు కావాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నీ ముందు ఎటువంటి కఠినమైన సమస్య ఉన్నా రాజులు విశ్వాసును బట్టి రాజ్యములు జయించిరి కనుక విశ్వాసును బట్టి దానియేలు సింహబోన్లో వేయబడినప్పుడు కూడా దేవుడు సింహాలు నోరు మూయించి దానియేలు మీద నింద మోపిన 120 మంది వారి భార్యలు వారి పిల్లల్ని కూడా సింహబోన్లో వేస్తే కనుక దానియేలు బయటికి తీసి వాళ్ళని వేస్తే కనుక వారి ఎముకలు సైతము సింహాలు పొడి చేశాయి. దేని బట్టి దానియేలు రక్షించబడంటే విశ్వాసమును బట్టి. కనుక మన ముందు గర్భఫలం ఎటువంటి కఠినమైన సమస్య కావచ్చు, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు బోధిస్తాను. కనుక నువ్వు ఆయన మొరపెట్టినప్పుడల్లా ఆయన నీకు సమీపమున్నట్టుగా ఈ భూలోకమందు ఏ గొప్ప దేవుడు కూడా నీకు సమీపముగా లేడని బైబిల్ గ్రంథము స్పష్టముగా తెలియజేస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కనుక నీకు విశ్వాసం ఉంటే నువ్వు నమ్మగలిగినట్లుగైతే ప్రభు అయిన యేసుక్రీస్తుతో నువ్వు సంబంధం కలిగి ఉన్నట్లుగైతే ఆయనతో నీకు సమాధానం కలుగుతుంది. కనుక ఆయన్ని ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించే వ్యక్తిగా చేయబడింది కాక ఆయన రక్తంతో విమోచించబడింది కాక ఆయన మూలముగా నువ్వు నీతిమంతుడిగా చేయబడింది కాక ఆయనతో నువ్వు సమాధానము కలిగి, సొలొమోను అంటే అర్థం ఏంటంటే సమాధాన పుత్రుడు. దేవునితో సమాధానం కలిగిన వాడు, మనుషులతో సమాధానం కలిగిన వాడు, ఇంటి వారితో సమాధానం కలిగిన వాడు. ఎప్పుడైతే సొలొమోను దేవుని మాట విన్నంత వరకు సమాధానం కలిగి బతికాడు, దేవునికి వ్యతిరేకముగా కనుక 700 మంది భార్యలు 300 మంది ఉపపత్తులను కలిగి ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా జీవించి ఈ లోక దేవుని దేవతలను దైవాలని ఆరాధించి సృష్టికర్తను దేవుని మాట తన భార్యల ద్వారా వినకుండా తమ భార్యలు చెప్పినట్టు తమ దేవతలను పూజించాడో, తమ భార్య దేవతలు పూజించాడో దేవుడు ఎడబాసాడు. ప్రవక్తలు దూరం అయిపోయారు, తల్లిదండ్రులు మాట వినలేదు, కనుక స్నేహితుడు చెప్పిన మాట వినలేదు. కనుక సొలొమోను నీ ప్రపంచం ముగించబడిన దినం వరకు కూడా తనకున్న జ్ఞానము ఎవరికీ లేదు. కనుక అటువంటి జ్ఞానపరుడు ఎట్లా దేవునికి దూరం అయిపోయాడు, ఎట్లా నాశనం అయిపోయాడంటే విస్తారమైన భార్యలను కలిగి, అది అన్య స్త్రీలని పెళ్లి చేసుకున్న ద్వారా విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. సేవకు సమర్పణ చేసుకొని సేవలోనే భర్తతో సేవలో కష్ట సుఖాలు అనుభవించి ప్రభువు కొరకు నేను బ్రతుకుతాను అనుకునే స్త్రీ మాత్రమే సేవకుని ఓమ కలిగి ఉండాలి. కనుక ఒక విశ్వాసి ఒక అన్యుడిని, లోకస్తుడిని, నామకార్థ క్రైస్తవుడిని, రక్షణ లేని క్రైస్తవుని చేసుకోకూడదు. ఒక సేవకుడు కులమని, లోకస్తుడి అందముగా ఉన్నదని, ఏవో కట్ని కానుకలు వస్తున్నాయని అవిశ్వాసాలను చేసుకోకూడదు. కనుక లవ్ మ్యారేజ్ దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తము కాదు. లేచిపోవడం దేవుని చిత్తము కాదు. ప్రెగ్నెంట్ మ్యారేజ్లు, పెళ్ళిళ్ళు దేవుని చిత్తము కాదు. కనుక వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది. వేశ్యలకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో క్లియర్గా ఉంది. పరిశుద్ధ వివాహము అంటే పురుషుడు పరిశుద్ధుడిగా పరస్త్రీని ముట్టకుండా ఉండాలి, స్త్రీ కూడా పరపురుషుని ముట్టకుండా ఉండాలి. వారిద్దరు యవ్వన కాలంలో రక్షించబడి దైవ చిత్తానుసారమైన ఇస్సాకు రెబెకా వంటి వివాహము కలిగి ఉండాలి. అది ఇస్సాకు రెబెకా వివాహము పరిశుద్ధమైనది. సంసోని పెళ్లి దేవుడు చేసింది కాదు, సొలొమోను పెళ్లి దేవుడు చేసింది కాదు, దీనా పెళ్లి దేవుడు చేసింది కాదు, కానీ వీళ్ళు చేసుకుంది. నీవు కూడా దేవునికి వ్యతిరేకముగా సొలొమోను లాగా కనుక సంసోను లాగా దీనాలాగా నీ ఇష్టానుసరమైన వివాహమును పెళ్లి కలిగి చేసుకున్నట్లయితే దాని ద్వారా దేవుని కోపము నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తుంది. కనుక ఇస్సాకుని రెబెకా వివాహ విషయంలో దేవుడే వారి ఇరుగు విషయంలో వివాహమును కలిగించాడు. దేవుడే
ఏర్పాటు చేయగలిగి ఉన్నాడు. ఆ రీతిగా నువ్వు దేవుని చిత్తానికి విధేయత చూపించినట్లయితే విశ్వాసం మూలంగా బ్రతికిన వారి విషయంలో సొలొమోను అంటే అర్థం ఏంటండి? దేవునితో సమాధానం. కనుక దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉండాలంటే కనుక దైవ చిత్తాన్ని కనుగోవాలి. చూడండి, అక్కడ లేఖనం రాయబడి కీర్తన గ్రంథము 45 విషయంలో దైవ చిత్తానుసారమైన వివాహమును మనం గమనించినట్లయితే చూడండి, ఆ వివాహము ఎట్లా ఉంటుంది? సంఘానికి యేసు ప్రభువారికి జరిగే పెండ్లి. కనుక ఈ లోకములో పరిశుద్ధులుగా జరిగే పెండ్లి ఎటువంటిది అని లేఖనం మనం చూస్తే కీర్తన 45 అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి 8వ వచనం, నీ వస్త్రములెల్లా గోపురస వాసనే, అగర వాసనే, లవంగ పట్టిక వాసనే, దంతముతో కట్టే నగరములో తంతి వాయిద్యములని సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందని స్త్రీలలో రాజకుమార్తెలున్నారు. రాణి ఓపేరా అపరంజనతో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచున్నది. కుమారి ఆలకించి ఆలోచించి చెవియొగ్గము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించుము. సూర్యకుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును. జనుల్లో ఐశ్వర్యవంతులు నీ దయని వెదకదురు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికెత్తలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరలో ప్రవేశించున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమి అంతంతటా నీ వారిని అధికారులుగా నియమించదువు. తరములన్నిటిను నీ నామము జ్ఞాపమున్నట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఇది సంఘానికి యేసు ప్రభువారికి జరిగే పరిశుద్ధ వివాహ జీవితం. అలాగే నీకు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సమాధానము కలిగి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారం జీవించిన వివాహ జీవితంలో అబ్రహామును అనేక తరములకు తండ్రిగా చేసి అబ్రహాము వంశాన్ని దీవించినట్లుగా నీ నీ యొక్క వంశావళిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చి నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. కానీ ఇక్కడ రాయబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉంటే దేవుని మహిమను గూర్చి నిరీక్షను బట్టి నువ్వు అతిశయిస్తావు, నువ్వు సంతోషిస్తావు, నువ్వు ఆనందిస్తావు. నిన్ను చూసి దేవుడు, సంఘము, పరిశుద్ధులు, లోకము కూడా దావీదు అంటూ నేను అనేకులకి ఒక వింతగా ఉన్నాను అని దేవుడు వింతగా నీ కుటుంబాన్ని ఆయన ఉంచగలుగుతాడు. నిన్ను బట్టి ఆయన నామానికి మహిమ వస్తుంది. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు. కనుక విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో శ్రమ కలిగినప్పుడు ఓర్పు ఉంటుంది, ఓర్పు ఉన్నప్పుడు పరీక్ష ఉంటుంది, పరీక్షించినప్పుడు నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణలో కనుక నీ శీలము, నిరీక్షణ అంటే శీలకేమో 3 అంకెల మీద రాయబడి. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే శీలము అంటే పరిశుద్ధ జీవితము కలిగి ఉంటావు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమల్లో ప్రభువును బట్టి సంతోషిస్తావు, అతిశయిస్తావు, ఆనందిస్తావు. ఆ శ్రమలను జయించడానికి ప్రభు మీద ఒక విశ్వాసగా, ఒక సేవకుడుగా ఆయన మీద ఆధారపడే జీవితం ఉంటుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఎవరి ఎడల దేవుని ప్రేమ కుమ్మరింపడుతుందంటే ఎవరైతే ఈ నిరీక్షణ కలిగి, ఏ నిరీక్షణ? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో సమాధానం కలిగి ఆయన యందు నీతిమంతులకు చేయబడి ఆయన చిత్తానుసారంగా ఆయన యొక్క కొరకు ఎన్ని శ్రమలు, కష్టము, సుఖము, వ్యాధి, బాధ, ఎటువంటి పరిస్థితులు కలిగినప్పుడు కూడా
పరిశుద్ధ జీవితం కలిగి ప్రభు మీద ఆధారపడినప్పుడు ఎట్టి శ్రమల్లో ఉన్నవారైనప్పుడు కూడా వారు సిగ్గుపడేవారు కాదు. ఆయనందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడడు అని లేఖనం సెలవిస్తుంది. అట్టి పరిస్థితుల్లో కూడా కనుక వారు ఎట్లా ఉంటారంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ వారి హృదయములో కొమ్మరింపబడతారు. కనుక ఎవరైతే ఆయన కొరకు జీవిస్తారో, ఎవరైతే ఆయన ఏర్పాట్లు ఉన్నారో వారు పరిశుద్ధాత్మ నింబడతారు. వారు దేవుని కృప వారి మీద ఉంటుంది. వారు పరిశుద్ధాత్మ శక్తి కలిగి ప్రభు కొరకు బ్రతకగలిగే వారుగా వారు జీవిస్తారు. కనుక అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండగలిగినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయగలుగుతాడు. అట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు మనం సిగ్గుపడి లోకంలో సిగ్గుపడకుండా మనకు అనుగ్రహపడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడే వారంగా, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి దేవుని ఆత్మ కలిగి అబ్బా తండ్రి అయ్యా అని మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉంటాడని లేఖనము సెలవిస్తుంది. కనుక నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో, ఎప్పుడైతే నువ్వు ఆయన నిరీక్షణ కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయన ఎదుట నిరపరాధిగా నిర్దోషిగా జీవిస్తావో అప్పుడు ఆయన నీ మీద ఆయన నీ వైపు ఉంటాడు. చూడండి ఎట్లా ఉంటాడంటే ద్వితోపదేశకాండం లాస్ట్ మాట 4వ అధ్యాయం 7వ వచనంలో ఎల్లనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపమున్నట్టు మరి ఏ గొప్ప జన్మనకు ఏ దేవుడు సమీపముగా నుండాడు. కనుక మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపమున్నట్లుగా ఈ లోకంలో ఏ గొప్ప జన్మనకు ఏ దేవుడు కూడా సమీపముగా ఉండాడు అని ద్వితోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనం తెలియజేస్తుంది. కనుక ఆ రీతిగా నీ జీవితంలో సృష్టికర్తన దేవునితో నువ్వు సమాధానం కలిగి, సృష్టికర్తన దేవుని ద్వారా నువ్వు నీతిమంతుడు చేయబడి, సృష్టికర్తన దేవుని యొక్క రక్తములో కడగబడి, ఆయన మరణ పునరుద్ధానములో నువ్వు పాలువాడిగా జీవించి, ఆయన శ్రమలందు ఓర్పు యందు నిరీక్షణలో ప్రభువు మీద కనుక పరిశుద్ధాత్మ కుమ్మరింపు నీ హృదయంలో పరిశుద్ధాత్మతో కుమ్మరించబడినప్పుడు నిన్ను ఆయన ఆత్మతో నడిపిస్తాడు. శరీరానుసారం జీవిస్తారు. నువ్వు ఆత్మానుసారం అయితే ఆత్మానుసారంగా జీవిస్తావు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ లేఖనంలో అర్థమైనట్లుగా మనల్ని మనము విన్న వాక్యాన్ని అనుసరించి ఆయన కొరకు బ్రతుకుదాం. ప్రభు మాటలు దీవించునుగాక. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. నీ ఏర్పాట్లను రక్షించు. విశ్వాసులుగా సేవకులుగా ఇగో ప్రభువా మా జీవితంలో ఆయన నీ అందు విశ్వాసం ఉంచువాడు ఆయన ఏమాత్రము సిగ్గుపడడు. అయా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన వాగ్దానాన్ని నెరవేర్చి నిన్ను నీవు హెచ్చించుకోమని, నీ రాకడ కొరకే మమ్మల్ని బలపరచుమని చేసిన సహాయాలన్నిటిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చిన్, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చిన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.